గుడ్ మార్నింగ్. సో ఈరోజు జూన్ 13th, ఇంకా 2 days ఉన్నాయి బర్త్డేకి. సో ఈరోజు సాటర్డే. నిన్న రాత్రి గార్డెన్ ఆఫ్ గాడ్స్ విజిట్ చేసి ఇక్కడే ఉన్నాము, ఇక్కడే రూమ్ తీసుకొని ఇక్కడే ఉండిపోయాము. ఇప్పుడు పైక్స్ పీక్కి వెళ్తున్నాము. పైక్స్ పీక్ అని ఇక్కడ అమెరికాలోనే టాలెస్ట్ మౌంటైన్ అంట. సో అది చూడడానికి వెళ్తున్నాము. దాని తర్వాత రాయల్ గార్డ్ బ్రిడ్జ్ అని చాలా పెద్ద బ్రిడ్జ్ ఉంది, అండ్ ఆ బ్రిడ్జ్ దగ్గర యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. సో ఫస్ట్ హాఫ్ అంతా పైక్స్ పీక్ అయిపోతే సెకండ్ హాఫ్ రాయల్ గార్డ్ బ్రిడ్జ్కి వెళ్దామని ప్లాన్ చేస్తున్నాము. పొద్దున్న లేసాము, ఇక్కడ కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. సో తెచ్చుకొని బ్రేక్ఫాస్ట్ తినేసాము. అండ్ ఒక్కొక్కరు రెడీ అవుతున్నారు. రెడీ అయ్యాక ఇంకా సూట్ కేస్ అన్నీ ప్యాక్ చేసేసుకొని చెక్అవుట్ చేసి ఇంకా రోడ్ ఎక్కాలి. సో దిస్ ఈస్ ద వ్యూ. ఇలా ఉంది. సో బేసిక్ కొల్లడ మొత్తం కొండలే ఉన్నాయి, కొండలు రాళ్ళు. సో ఇక్కడ చూసినా కొండలే. వాల్మార్ట్ నుంచి ఒక చిన్న కిరాణా స్టోర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు కొండలే కనిపిస్తాయంట. సచ్ బ్యూటిఫుల్ కదా. ఇలా ఉంది. ఇంకా చండాలంగా ఉంది రూమ్ అంతా, ఎందుకంటే ఇప్పుడు సర్దుకొని బయలుదేరాలి. సర్దేసుకొని బ్రేక్ఫాస్ట్ చేస్తారా? సో ఇది ప్యాన్ కేక్ అన్నీ తినేసాం అనుకోండి. ప్యాన్ కేక్స్, జ్యూసెస్, ఎగ్స్, కాఫీ, యోగర్ట్ ఇలా అన్నీ ఇస్తారు. అయిపోయినాయి, అందరం తినేసాము. ఇప్పుడు అన్నీ సర్దేసుకొని బయలుదేరాలి. అవుట్ఫిట్ డీటెయిల్స్కి వచ్చేసరికి ఆ ఫ్రాక్ నేను మార్షల్స్లో కొన్నాను. యూజువలీ మార్షల్స్ టార్గెట్లో కొంటాను ఫ్రాక్స్ అని. అండ్ నెక్లెస్ వచ్చేసి టార్గెట్ అగైన్. And shoes are from Nike, and I got that bracelet from Gem Show. Dallas lo every year ఒక Gem Show అవుతూ ఉంటుంది. సో ఆ Gem Showలో కొనుక్కున్నాను. And that is my Apple Watch, and that's it about my outfit details. అండ్ అంతా సర్దుకుని హడావిడిలో ఇంకా నువ్వు సర్దుకోలేదు, నేను సర్దుకోలేదు అని చెప్పి అరుసుకుంటా, నువ్వే లేట్ నేనే లేట్ అని చెప్పి సోది జరుగుతూ ఉందన్నమాట. Like to book for one car. Say that again? What's for one car? One car? Yeah. I got 1, 2, 3, 4. Perfect. బేసిక్గా ఒక్కొక్క పర్సన్కి అయితే సమ్ 60. అవునా, పర్ పర్సన్ అయితే ఎంతో అడుగు. Per person car తీసుకోలేదు, మన కార్లో వెళ్తున్నాం. సుజీ 4 persons అయినా కార్ అయినా ఒకటి. I got $67 for you. Also, like, how much does it cost for four persons? For what? If you take 4 persons instead of a car, how much will it cost? That's gonna cost you $69. It's an extra $2. Yeah. సో బేసిక్గా పర్ పర్సన్ తీసుకోవచ్చు, లేకపోతే కార్ మొత్తం తీసుకోవచ్చు. ఒకవేళ 2-3 వచ్చేటట్టు అయితే పర్ పర్సన్ తీసుకుంటే తక్కువ పడుతుంది. ఆల్రెడీ 4 ఉన్నాం కాబట్టి కార్ ఫ్లాట్ రేట్ తీసుకుంటే ఇది బెటర్ ఆప్షన్. They've been walking around, but there's no guarantees of animals. Oh, yeah. Just the sheep? Just the sheep. No bears. No bears. Yeah, knock on some more though. Okay, bye. Thank you. Yes. చూడండి ఒకసారి ఏదో కార్ చేస్తాను చూడండి. కార్కి చెప్పాడు లాస్ట్ టైం పిలిచామని చెప్పాడు, నెక్స్ట్ టైం చెప్పాడు చూడండి. బ్రోషర్ ఇచ్చాడు. లాస్ట్ టైం ఫుల్గా అన్నాడు. అది చదువుతున్నా. టికెట్స్ తీసుకునేటప్పుడే అతను అట్లీస్ట్ హాఫ్ ట్యాంక్ ఫ్యూయల్ పెట్టుకోమని చెప్పాడు. మేము ఆల్రెడీ ఫుల్ ట్యాంక్ కొట్టించుకొని పైకి వెళ్తాము. 2-3 hours డ్రైవ్ అంట, మొత్తం 90 miles అంట. సో ప్రతి మైల్కి కావాలంటే ఆపుకొని మనం చూడొచ్చు అంట. సో కొన్ని పాయింట్స్ దగ్గర మటుకు ఆపి చూద్దాము అని అనుకుంటున్నాం. ప్రతి దగ్గర ఆగట్లేదు. సో జస్ట్ ప్రస్తుతానికి అయితే డ్రైవ్ ఎంజాయ్ చేస్తాం. జస్ట్ లైక్ 10 minutes అయింది స్టార్ట్ అయ్యి. సో ఇట్లా 1, 2, 3, 4 అట్లా చాలా పాయింట్స్ ఉన్నాయి వాడు ఇచ్చిన బ్రోచర్లో. అది చూసుకొని వెళ్తున్నాం మేము. వెదర్ అయితే బాగుంది, ఎండగుంది కానీ గాలి వస్తుంది కాబట్టి చక్కగా చల్లగా ఉంది. క్రిస్టల్ రిజర్వాయర్ ఆగాలి. సో నెక్స్ట్ క్రిస్టల్ రిజర్వాయర్ అని వస్తుంది, దాని దగ్గర ఆగుదామని అనుకుంటున్నాం. చాలా బాగా వస్తుంది. సో ఇదంతా రిజర్వాయర్. అక్కడ ఇంకా ఒక స్పాట్ ఉంది చూడ్డానికి. అక్కడ చిన్న కయాకింగ్ చేస్తున్నారు. చక్కగా చల్లగాలి వస్తుంది. చాలా బాగుంది సీనరీ. వస్తావా? దా. గాలి వల్ల అసలు ఏం తెలియలేదు కానీ దిస్ వాజ్ ద డే. అసలు పిక్చర్ ట్యాన్ అయిపోయాము. ఆ ట్యాన్ లిటరల్లీ ఇప్పుడు 1 month అయింది నేను వెకేషన్కి వెళ్ళొచ్చి, ఇంకా ఆ ట్యాన్ పోలేదు. సో మేక్ ష్యూర్ టు పుట్ సమ్ సన్ స్క్రీన్ ఆన్. సమ్మర్లో కూడా స్టిల్ కొంచెం మంచి ఉంది వాటి మీద. సో ఆ వ్యూ భలే ఉంది సీనరీ. సో ఇక్కడ ఒక వ్యూ పాయింట్ ఉంటే ఆగిపోయాము ఇక్కడ.
సో ఎంత బాగుందా వెనకది. సో ఇది వ్యూ ఆ రిజర్వాయర్ది. బేసిక్గా ఇందాక మేము అక్కడ నుంచి చూసాము, ఇప్పుడు కిందకు వచ్చాము. కిందకు వచ్చి చూస్తే ఇది వ్యూ. సో కావాల్సిన వాళ్ళు కయాకింగ్ చేస్తున్నారు. అండ్ మౌంటైన్స్ అయితే ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయో అసలు. ఇక్కడ నుంచి ఫొటోస్ తీసుకుంటే బ్యాక్గ్రౌండ్లో మౌంటైన్స్ వస్తాయి, చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి. యాక్చువల్లీ కయాకింగ్ చేయొచ్చు, కానీ మాకు ఈరోజు చూసేవి చాలా వేరే ప్లేసెస్ ఉన్నాయి. అండ్ బేసిక్ ఈ పైక్స్ పీక్లోనే చాలా ఉన్నాయన్నమాట. లైక్ ఒక 20-30 పాయింట్స్ ఈజీగా ఉన్నాయి చూడడానికి. మేము ఒక 5 పాయింట్స్ దగ్గర అవుదాం అనుకుంటున్నాం. ఇది ఇంకా ఫస్ట్ పాయింటే. సో ఇక టైం సరిపోదు అని చెప్పి ఇంకా సరే ఇప్పటికి ఇంకా ఇక్కడి నుంచి వెళ్ళిపోదాము అని చెప్పి ఊరికే వాటర్ చూసుకొని వెళ్దాము అని చెప్పి వీళ్ళిద్దరు వాటర్ దగ్గరికి వెళ్తున్నారు. సరే జస్ట్ వాటర్ దగ్గరికి వెళ్ళి ఇంకా రిటర్న్ అయిపోతాము. వాళ్ళు ఫిషింగ్ చేస్తున్నారు. క్లోజప్ చేసి చూపిస్తాను. చేపలు పట్టారు వాళ్ళు ఇప్పుడే. సో ఇక్కడ ఫిషింగ్ అనేది ఒక స్పోర్ట్ అనమాట వీళ్ళకి. మన క్రికెట్ అవి ఎట్లా స్పోర్ట్స్, ఇక్కడ ఫిషింగ్ అనేది కూడా స్పోర్ట్. సో వీళ్ళు ఎవ్రీ హాలిడేకి పిక్నిక్కి వెళ్తారనమాట పిల్లల్ని తీసుకొని. అది వీళ్ళకి ఫన్. సో చేపల్ని తీసుకొని కొంతమంది ఏమో ఫన్ కోసం పట్టుకొని పడేస్తారు జస్ట్, కొంతమంది ఏమో పట్టుకొని ఇంటికి తీసుకెళ్ళిపోయి లప్పలప్పమని తినేస్తారు. వీళ్ళు పట్టుకున్నారు ఇప్పుడే. ఏం చేస్తున్నారా? ఓకేరా బంగారం చూడే ఏంటిది? బంగారం చమ్కీలు. ఇగో ఈ మట్టిలో అంతా మెరుస్తున్నాయి చూడు, ఆ మట్టిలోవే అక్కడ ఉన్నాయి. ఇక్కడ యూలా ఇండియన్స్ ఉంటారు. సో ఆ ఇండియన్స్ ఏరియా హైయెస్ట్ పాపులేషన్ రెడ్ ఇండియన్స్ ఎక్కడ ఉండేది? అరిజోనా, కొలరాడో. యాక్చువల్గా చూసావా షాప్కి వెళ్ళినప్పుడు మేడ్ ఇన్ ఇండియా అవి ఉండేవి. నవాహో కౌంటీకి వెళ్ళావా? నవాహో కౌంటీ అయితే మొత్తం రెడ్ ఇండియన్స్, గవర్నర్ రెడ్ ఇండియన్స్ ఆ కౌంటీ. అసలు మనకి సినిమాలో పాటలు చూపిస్తారు కదా, పాటలు షూట్ చేయడానికి వెనక బ్యాక్గ్రౌండ్ చూపిస్తారు చూడండి, అలా ఉంది అసలు. ఇది ఇంకా స్నోనే, ఇంత సమ్మర్లో కూడా స్నో ఉంది. ఆ స్నో కరగదు అనుకుంటా, లైక్ ఇయర్ లాంగ్ ఉంటుంది అనుకుంటా స్నో. అసలు ఎంత బ్యూటిఫుల్ ఉంది ఆ స్నో. బేసిక్గా ఇది స్కీయింగ్ ఏరియా అనమాట. సో ఇక్కడ స్కీయింగ్ చేస్తారంట జనాలు. సమ్మర్లో వస్తే అయితే ఈ మౌంటైన్స్, బేసిక్గా మనం చూసే మౌంటైన్స్ అన్నీ మొత్తం స్నోతోనే ఫిల్ అయిపోయి ఉంటాయి. కొలరాడోలో స్కీయింగ్ ఫేమస్ అనమాట. సో ఇక్కడంతా స్కీయింగ్ చేస్తూ ఉంటారంట. కానీ మంచి అంత బ్యూటిఫుల్గా ఉంది, ఇంకా కరగకుండా. అక్కడ వరకు ఇంకా రోడ్లు ఉన్నాయి. మోని అక్కడ కనిపిస్తున్నాయా? అక్కడ కార్లు వెళ్తున్నాయి. నాకు తెలిసి మనం అక్కడికి వెళ్తాం. ఆ పైన రోడ్లు ఉన్నాయి. అక్కడ చిన్న కార్ వెళ్తుంది చూడు, అక్కడ పైన. అందుకో అక్కడికి వెళ్తాం మనం ఇప్పుడు. పీక్ క్రేజీ కదా. ఇలా నడుచుకుంటూ కొండల్లోకి వచ్చేసాము. ఎందుకంటే ఇక్కడ కొంచెం స్నో ఉంది. సో స్నో చూపిద్దాము అని అదంతా ఇప్పుడు మనం టాప్ ఆఫ్ ది కొండల మీదకి వెళ్తున్నాము. సో స్నో స్నో ఇది యాక్చువల్లీ గిడ్డ కూడా కట్టలేదు. స్నో బేసిక్ అంతా ఐస్ అయిపోయి ఉంది. ఇలా అక్కడక్కడ ఇలా స్నో ఇంకా ఇలానే ఉంది. ఇంత ఎండ ఉన్నా అది కరగట్లేదు అసలు. ఇలా బాగుంది కదా. ఇలా దూరుకుంటూ వచ్చేసాం మనం. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ వెళ్ళాలి. అవుచ్. మళ్ళీ వెనక్కి వెళ్ళిపోదాం. వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ పైకి డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాలి మనం. ఇక్కడ రెస్ట్ రూమ్స్ ఉన్నాయి, కావాలంటే యూజ్ చేసుకోవచ్చు అన్నారు.
మనము పైకి చాలా వేస్లో వెళ్ళొచ్చు, ట్రైన్లో వెళ్ళొచ్చు, హైక్ చేయొచ్చు, కార్లో వెళ్ళొచ్చు. కానీ ఎలా అయితే పైకి వెళ్ళామో అలానే కిందకు కూడా రావాలన్నమాట. లేకపోతే మేము ఒకటి 1 వే ట్రైన్ వ్యూస్ అలా ఎంజాయ్ చేద్దాం అనుకున్నాము. బట్ ఇంకెళ్ళలేము కాబట్టి 2 వేస్ మేము కారే వేసుకొని పైకి వెళ్ళాము. సో ఇది 14,000 feet ఎలివేషన్. పైకి వెళ్ళాక డిజైనర్స్గా అలా అనిపించింది నా ఫ్రెండ్స్కి. సో దట్స్ క్వైట్ నార్మల్, మనం పైకి అంత ఎలివేషన్ వెళ్తున్నాం కాబట్టి. అండ్ ఇది కెమెరాతో నేను మిస్అప్ చేసేసాను. నేను నార్మల్ వీడియో తీస్తున్నాను అనుకున్నాను కానీ అది స్పీడ్ మోషన్లో లైక్ టైం ల్యాప్స్లో రికార్డ్ అయిపోయింది. అండ్ అంత పైకి వెళ్ళాక అసలు కాఫీ పడందే, అసలు ఫుల్ చలి. ఎంత అంటే వింటర్లో స్నో పడితే ఎంత చలి వేస్తుంది అంత చల్లగా ఉంది. సో ఎమ్మటే పైకి వెళ్ళగానే కాఫీ తాగేసి వ్యూస్ ఎంజాయ్ చేసి నెక్స్ట్ కిందకి వెళ్ళిపోయాము. నెక్స్ట్ రాయల్ గార్గ్ బ్రిడ్జ్కి వెళ్ళామన్నమాట. Ticket that we have to purchase. So the base ticket would be $39. Normally that would get you access to the bridge, the gondola, and the Plaza Theater. Unfortunately, the gondola is down due to high winds at the moment. But the possibility of it coming back, there is a possibility of it coming back if the winds die down. Okay, we'll get back to you. Okay, no problem. So the zip line, what about the zip line? Zip line's open right now. It's not included in the general admission ticket, but you can do it. Okay. Can we go out and see or no? No. Only if we get the ticket? In order to pass these gates here, you do have to pay for the general admission ticket. So, do you know like in how many minutes the gondola can open? Can you check with anyone? Unfortunately, that's up to the weather. Like, once the winds die down below 30 miles an hour or whatever it is. Do you have any wind prediction? Unfortunately, I'm not the weatherman. I wish I could give you a more accurate timing, but I generally don't know. We do a thing with the tickets that. Are you guys planning on staying in this general area in the next few days? No. Okay. Well, We came from like Texas and we have other plans tomorrow. I understand. Yeah. No, I do apologize about that. Okay. Yeah. Yeah, we'll discuss with our friends and we'll get back. Sounds Thank you. నార్మల్గా అలా బ్రిడ్జ్కి వెళ్ళి చూద్దాం. సో ఇప్పుడే రాయల్ గార్గ్ బ్రిడ్జ్ కానీ వచ్చాము. కానీ టికెట్స్ తీసుకుందామని వచ్చాం కానీ టికెట్కి $35 అంట పర్ అడ్మిషన్ సంథింగ్ ఏదో. కానీ డ్యూ టు హై విండ్స్ గండోలా డౌన్ అంట. గండోలాకి వెళ్ళలేము. సో ఇప్పుడు ఓన్లీ బ్రిడ్జ్కి వెళ్తాము, ప్లస్ నైట్ ఏదో షో ఏదో అంటున్నాడు దానికి వెళ్తాము. గండోలా డౌన్ అంట. సో మేబీ ఓపెన్ అవ్వచ్చు గండోలా అంటున్నాడు. కానీ ఏమైనా విండ్స్ అని తక్కువ అవుతా మీ దగ్గర ప్రెడిక్షన్ ఉందా అంటే ఐఎమ్ నాట్ వెదర్ మ్యాన్ అన్ఫార్చునేట్లీ మాకేం తెలియదు అంటున్నాడు. వాడు ఏం చెప్పట్లేదు. కొన్ని జిప్ లైన్ ఓపెన్ ఉందా అంటే జిప్ లైన్ ఓపెన్ ఉంది, ఎక్స్ట్రా అడిషనల్ కాస్ట్ అది, మీకు కావాలంటే జిప్ లైన్ వెళ్ళొచ్చు అని అంటున్నాడు. మరి గండోలా అంటే బాగుంటుంది కదే. ఈ బ్రిడ్జ్కి ఎలా కాకుండా మన రోడ్డు మీద నుంచి వెళ్ళామా? ఈ బ్రిడ్జ్ వాక్ చేసే బ్రిడ్జ్ ఇది. 35 చూద్దాం. ప్రస్తుతానికైతే ఇది తీసుకున్నాము, వెళ్ళొచ్చాక చూద్దాం. ఇప్పుడు పైన రాయల్ గార్గ్ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చాము. గండోలా అక్కడ ఉంది, కనిపిస్తుందా గండోలా? గండోలా అక్కడి నుంచి ఇక్కడికి వస్తుంది. సో గండోలా డౌన్ ఉంది అని చెప్పి ఇంక ఇక్కడే టైం స్పెండ్ చేస్తాము. ఇది రాయల్ గార్గ్ బ్రిడ్జ్. సో ఇక్కడ ఓవర్లుక్ ఉంది అంటే ఇక్కడ వచ్చి చూస్తున్నాము. ఎంత బ్యూటిఫుల్ ఉంది కింద. అది అసలు పెద్ద పెద్ద కొండలు, కింద ఒక రివర్ ఉంది. ఆ రివర్లో రాఫ్టింగ్ ఉంది కానీ రాఫ్టింగ్ చేయదలుచుకోలేదు, భయము. ఆ పక్కనే రైల్వే ట్రాక్ ఉంది. రైల్వే ట్రాక్లో వెళ్తే బాగా క్యూట్గా ఉంటుంది కానీ ఏమో ఇంకా టైం లేదు ఈ రోజుకి. ఇంకో 1 hour ఇంకా 1 hourలో మేము అటు వాక్ చేసి ఇటు వచ్చి ఇంకా అయిపోతుంది టైం ఈరోజు. సో ప్రస్తుతానికి ఇక్కడ వ్యూ ఎంజాయ్ చేస్తున్నాము. ఆ తర్వాత ఆ బ్రిడ్జ్కి వెళ్తాం. ఏమవుతుంది? ఆనైందేమో అయితే ఇప్పుడు గంటలో వెళ్తుంది. మేబీ వెళ్ళొచ్చాము మేము. ఓకే, మళ్ళీ కలుద్దాం. గంటలో ఓపెన్ అయింది అందుకని ఎక్కాము. సో క్యాబిన్కి 6 అనుకుంటా, కానీ మేము 4 కబ్జా చేసాం. ఇప్పుడే చికి 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 అని మెల్లగా వెళ్తా ఉంది. నీకు ఎక్కడన్నా ఈగల్ అరే ఏంట్రా ఇదిలో ఊగుతుంది ఏంట్రా అటు ఇటు? చూద్దామా? ఓవరాక్షన్ చేయమని చెప్తాను. దూలద్దని మొన్న తలకైనా మళ్ళీ ఎక్స్ట్రా
ఏంటి స్పీడ్కి వెళ్ళిపోతుంది ఏంట్రా ఇది? నెక్స్ట్ ఏం నెక్స్ట్లే ఏం పిచ్చి పిచ్చికి సౌండ్ వస్తుంది. అదే పైన కీచ్ కీచ్ అటు బ్రిడ్జ్ ఉంది చూడండి రా. కింద చూడండి. నీ ఫ్రాక్ నా ఫ్రాక్ కనిపిస్తుంది రిఫ్లెక్షన్. బ్రిడ్జ్ చూడడానికి నడుస్తారు. నడిస్తే మనకు కనిపించదు. అది గంటలో వేసింది ఎందుకు మరి? ఇటు కనిపిస్తుంది వ్యూ. అటు నాది ఫ్రాక్ రిఫ్లెక్ట్ అవుతుంది. ఆ కింద రివర్ వ్యూ. నేను చాలా పెద్ద రివర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఏ పైన చూస్తుంటే నాకు అనిపిస్తుంది కానీ కింద స్పీడ్ బాగానే ఉన్నట్టు మోని. ఇది వన్ ఆఫ్ ద రివర్ ఇన్ యుఎస్ఏ కదా? వన్ ఆఫ్ ద రివర్స్ ఇన్ యుఎస్ఏ. వన్ ఆఫ్ ద రివర్స్. యా ద రివర్స్. కాదు వన్ ఆఫ్ ద వాట్ రివర్స్? వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఆర్ వన్ ఆఫ్ ది లాంగెస్ట్ ఆర్ వాట్? యుఎస్ఏ లో లైక్ 5 రివర్స్ ఏమో ఉంటాయి అంతేనా? ఐ గెస్. ఏ గాలి బాగానే వస్తుందా? ఇందాక వాడు అంటే తెలియదు. ఓపెన్ చేసేటట్టు అది మన సౌండ్ ఎక్కువ తెలుస్తుంది. హెలికాప్టర్ 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 హెలికాప్టర్. కండల్ రైడ్ ఎక్కొచ్చాక చిన్న ఈ బేసిక్ బ్రిడ్జ్ నుంచి నడిచి కిందకి వెళ్ళిపోవచ్చు అనమాట. అయితే ఇలా చిన్న గోల్ఫ్ కార్ట్స్ ఉంటాయి. ఇది ఎక్కి తీసుకెళ్ళమని అడిగా, ఎందుకంటే ఎవరికి ఓపికలు లేవు ఈ ఎండలో, అందరూ అలసిపోయాము. అందుకని ఇంకా ఈ గోల్ఫ్ కార్ట్లో తీసుకెళ్తున్నారు ఈ పెద్ద ఆయన. మధ్యలో దిగి వాక్ చేసేద్దాం అనుకుంటున్నాము. ఇప్పుడు రాయల్ గౌడ్ దగ్గర స్టే ఉండిపోయాము, ఎందుకంటే ఈరోజు టూ మచ్ డ్రైవింగ్ అయింది అని. అండ్ రేపు శాండ్ డ్యూన్స్ వెళ్తున్నాము. సో రేపు మొత్తం కలిపి ఒక 6 hours అలా డ్రైవ్ ఉంది. ఇంకా డ్రైవ్ టూ మచ్ అయిపోతుంది అని చెప్పి ఉండిపోయాము ఇక్కడే. అండ్ మేము ఉండే స్టే ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే, చిన్న బిజినెస్ అనుకుంటే వాళ్ళది, వాళ్ళు కూడా అక్కడే ఉంటున్నారు. సో చిన్న క్యూట్ రూమ్ కానీ భలే కోజీగా భలే క్యూట్గా ఉంది. లైక్ హోటల్లా లేదనమాట. ఇంకా వచ్చి స్నానం చేసి అందరం టైర్డ్ అయిపోయాము. ఇంకా క్విక్కి ఇప్పుడు టాకో బెల్లో గ్రాప్ చేసుకుందాం డిన్నర్ అని చెప్పి టాకో బెల్కి వచ్చాము. ఇంకా తినేసి పడుకొని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ మళ్ళీ స్టార్ట్ అవ్వాలి. సో దాట్స్ ఇట్ ఫర్ టుడేస్ వ్లాగ్. డే 2 ఇంక ఎండ్ అయిపోయింది. సో మళ్ళీ డే 3లో కలుద్దాం. బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.